న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక్క విషయం మీరు క్లియర్గా నాకు చెప్పండి. మీరు వాడుతున్నటువంటి వేరబుల్ డివైజెస్ లేదా మీరు కొనాలనుకుని చూస్తున్నటువంటి వేరబుల్ డివైజెస్లో మీరు కాలింగ్ ఫ్యూచర్ కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీని గురించి ఎందుకు మాట్లాడాను దాని గురించి తర్వాత న్యూస్ మధ్యలో నేనైతే డిస్కస్ చేస్తాను. అండ్ ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టెక్ న్యూస్ ఉన్నాయి. సో న్యూస్ చివరి వరకు చూడండి, గట్టిగా లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే కొంచెం మోటివేషన్ అండ్ మేము ఏదైతే వర్క్ చేస్తామో దానికి కొంచెం బూస్ట్ దొరకడం జరుగుతుంది. సో అట్లీస్ట్ ఈరోజు ఈ వీడియో ఏదైతే ఉందో 1.5K లైక్స్ ఏవైతే ఉన్నాయో క్రాస్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ క్రాస్ చేస్తే రేపు మరొక ఇంట్రెస్టింగ్ టిప్ మీ ముందుకైతే తీసుకొని వస్తాను. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. రియల్మీ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో రియల్మీ నార్జో సిరీస్లో మరొక బడ్జెట్ మొబైల్ ఫోన్ రియల్మీ నార్జో 50ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G96 SoC చిప్సెట్ విచ్ కమ్స్ విత్ 4GB ఆఫ్ ర్యామ్ అలాగే 6GB ఆఫ్ ర్యామ్ 50+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు రియల్మీ UI 2.0 ఆండ్రాయిడ్ 11తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మీకు 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే మనకు ముందుకు వస్తుంది. సో క్వైట్ ఇంట్రెస్టింగ్ అని అనుకోకండి, ఇది వచ్చేటప్పటికి ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయినటువంటి రియల్మీ 8i ఉంది చూసారా, అదే మొబైల్ ఫోన్ని జస్ట్ దాంట్లో ఉండేటువంటి ఛార్జింగ్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ మన ముందుకు తీసుకొచ్చారు అంతే. సో అక్కడ మీకు రియల్మీ 8iలో 18 వాట్స్ ఉంటే ఇందులో 33 వాట్స్ ఉంటుంది అంతే తేడా, మిగతా అదంతా కూడా ఆల్మోస్ట్ సేమ్. బట్ ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఆల్రెడీ రెడ్మీ కంపెనీ మొన్న రీసెంట్గా మన ఇండియాలో రెడ్మీ నోట్ 11 అలాగే 11S రెండింటిని లాంచ్ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే 11Sని టార్గెట్ చేస్తూ లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్ ఇది. సో ఇలాంటివి చిన్న చిన్న మోడిఫికేషన్స్తో కొత్త కొత్త మొబైల్ ఫోన్స్ అని కొత్త కొత్త పేర్లతో తీసుకొని రావటం వీళ్ళకి ఏం కొత్త ఏం కాదు. వీళ్ళని కాదు, రెడ్మీ కావచ్చు, లేదన్నట్లయితే కనుక మనకి శాంసంగ్ కూడా ఆల్మోస్ట్ ఈ మధ్య ఇలాగే తయారవుతుంది. ఒప్పో, వివో, OnePlus అయితే ఇంకా మరీ ఘోరం అని చెప్పుకోవచ్చు. OnePlus Nord CE2 ఏదైతే ఉందో అది నథింగ్ బట్ ఒప్పో రెనో 7 ఏదైతే ఉందో సేమ్ మొబైల్ ఫోన్, జస్ట్ చిన్న మోడిఫికేషన్, అది కూడా కెమెరాలో చిన్న మోడిఫికేషన్ చేస్తూ మన ముందు తీసుకొచ్చారు. జస్ట్ ఏంటంటే కొంతమందికి కొన్ని బ్రాండ్స్ మీద అయితే ఇష్టం ఉంటుంది, బ్రాండ్స్ని బాగా లైక్ చేస్తుంటారు. దాంట్లో కూడా మాదంటూ ఒక డివైస్ ఉండాలి లేదా ఆ సెగ్మెంట్లో మా డివైస్ ఉండాలి అనేటువంటి దాంతోనే వీటిని మన ముందు తీసుకొచ్చారు. అండ్ బై ద వే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ నేను మీకు చెప్పలేదు కదా. సో ఏం లేదు, ప్రీవియస్లీ లాంచ్ చేసిన 8i ఏదైతే ఉందో 13,500 రూపాయలకి తెస్తే బేస్ వేరియంట్, దీన్ని 12,999 రూపాయలు, అంటే జస్ట్ మీకు 500 రూపాయల డిస్కౌంట్ ఇది వస్తుంది అంతే. కానీ 500 రూపాయలకి రియల్మీ 8iతో కంపేర్ చేశారంటే తక్కువకి అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వస్తుందంటే రియల్లీ గుడ్ మూవ్. అంటే మంచి ప్రైజింగ్లో ఈ బడ్జెట్ సెగ్మెంట్ చూసే వాళ్ళకి బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ దీంట్లోనే నెక్స్ట్ వేరియంట్ ఏదైతే ఉందో 6+128GB 15,999, నన్ను అడిగితే అది స్కిప్ చేయండి, ఎందుకంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు చాలా మొబైల్ ఫోన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది రేపు మార్చి 3వ తారీఖు నుంచి మధ్యాహ్నం అమెజాన్ ద్వారా ఈసారి యూనిక్గా, రెగ్యులర్గా మనం వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్లో చూస్తుంటాం రియల్మీది, ఇది వచ్చేటప్పటికి మనకి అమెజాన్లో రావడం అయితే జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు, ఇట్లా కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ మన ముందుకి కొన్ని ఫోన్స్ని తెస్తుంటారు కదా, వీటిని బేస్ చేసుకొని మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేపు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ గెలాక్సీ S22కి సంబంధించినటువంటి సిరీస్ అన్నీ కలిపి మన ప్రీ బుకింగ్ అయితే తీసుకొచ్చారు కదా. ఏకంగా 70,000 కంటే ఎక్కువ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీ రిజిస్టర్ అవ్వడం అయితే జరిగిందంట, అంటే ప్రీ బుకింగ్స్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. సో రియల్లీ ఇది ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే ఫ్లాగ్షిప్ లెవెల్లో, అంటే ఇది మొత్తం కంప్లీట్ సిరీస్, అంటే S22 కావచ్చు, S22 Pro కావచ్చు, S22 అల్ట్రా కావచ్చు, ఈ మూడింటికి కలిపి 70,000 మొబైల్ ఫోన్స్ ప్రీ బుకింగ్ అని కేవలం మన ఇండియాలో, అంటే ఇది చిన్న విషయం కాదని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చి మనకి పోకో దగ్గర నుంచి పోకో M4 Pro 4G మొబైల్ ఫోన్ అయితే రేపు ఫిబ్రవరి 28వ తారీఖు మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు కదా. దీనికి సంబంధించినటువంటి లాంచ్ వీళ్ళు కొంచెం యూనిక్గా మ్యాట్ టీవీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి మన ముందు తీసుకొస్తున్నారు. అంటే ఏం లేదు, అప్కమింగ్ రాబోయేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్ని పార్ట్లుగా మన ముందుకు చూపిస్తారనంట. ఏదో సినిమాలో మనం చూసారా, పార్ట్గా చూస్తే ఇది కూడా బాగానే ఉందని అంటారు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా. సో మీకు ఈరోజు దీనికి సంబంధించినటువంటి కెమెరాని అయితే వీళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు. ఇందులో మనకి 64 మెగాపిక్సెల్తో రాబోతున్నటువంటి
క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ అని అంటున్నారు. మరి ప్రీవియస్లీ వీళ్ళు పోకో M4 Pro 5Gలో ఏదైతే ఉందో వాళ్ళు టోటలీ 2 కెమెరాస్ని పెట్టారు. మరి దీనిలో మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో చూద్దాం వాట్ విల్ బి హ్యాపెన్ ఆన్ February 28th. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి సో అమెజాన్ మన ముందుకి భారీ ఆఫర్, అది కూడా iPhone 13 మీద మన ముందు తీసుకొని రావడం జరిగింది. యాక్చువల్గా iPhone 13 సిరీస్ అన్నిటిలో కూడా 5,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ అయితే మనకు కట్ అవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు ప్యారలల్గా ఇప్పుడు HDFC SBI కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే మరొక 6,000 రూపాయల డిస్కౌంట్, అంటే బేస్ వేరియంట్ 80,000 రూపాయలు ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం మీకు కేవలం 69,000 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. 68,999 రూపాయలకు వచ్చేటువంటి అవకాశం ఉంది 128 GB. ఆ తర్వాత మీ వేరియంట్ని చూస్ చేసుకునే దాన్ని బట్టి ప్రైజెస్ అనేవి కొంచెం పెరగడం జరుగుతుంది. ఒకవేళ iPhone 13 మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టు ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఈవెన్ మనకు ఫిబ్రవరిలో వచ్చేసింది, కొత్త మొబైల్ ఫోన్ లాంచ్ అవ్వడానికి మరింత టైం ఉంది కాబట్టి హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో నెక్స్ట్ చూసేపు మనకు మోటరోలా దగ్గర నుంచి మోటరోలా సైలెంట్గా మనందరి మీద ఒక బాంబ్ వేయబోతుంది. సో బాంబ్ అంటే ఉక్రెయిన్ మీద రష్యా లేదా వీళ్ళకి సంబంధించినటువంటి బాంబ్స్ అయితే కాదు. సో ఇదేంటి అంటే మోటో ఎడ్జ్ X30. సో ఈ మొబైల్ ఫోన్ని ఇప్పటిదాకా ఉన్నటువంటి మార్కెట్ అన్నిటిలో కల్లా చవకైనటువంటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్ కింద మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే దీని ప్రైస్ $499కే మన ఇండియాలో తీసుకొచ్చేటువంటి అవకాశం అని చెప్పి ఒక రూమర్ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీరు చూసారంటే 35,000 రూపాయలు అంటే ఇది కిల్లర్ ప్రైస్ అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి ఓలెడ్ డిస్ప్లే 6.8 ఇంచెస్కి సంబంధించినటువంటిది, అలాగే LPDDR5X టెక్నాలజీ ర్యామ్, అలాగే మనకి UFS 3.1 స్టోరేజ్, ఇలా మరింత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఎనీవే రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు 50 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ సెల్ఫీ ఇందులో 60 మెగాపిక్సెల్ కెమెరా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో మన ఇండియాలో ఈ ప్రైసింగ్కి వస్తే ఎలా ఉంటుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేశారు కదా, లైక్ చెప్తే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి అమెజాన్ దగ్గర నుంచి అమెజాన్ చిన్నగా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా మనకి అంటే ఈకో ప్రోడక్ట్స్ని అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. ఈరోజు అమెజాన్ ఈకో బడ్స్ అనేటువంటి పేరుతో వీళ్ళు మన ముందుకు ఒక ప్రీమియం TWS బడ్స్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు IPX వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ మాట్లాడుకున్నారంటే అరౌండ్ 15 గంటల దాకా, అలాగే మ్యూజిక్ ఉన్నారంటే అరౌండ్ 22 అవర్స్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి 11,000, బట్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 1,000 రూపీస్ ప్లస్ మరొక 1,000 రూపీస్ అంటే కేవలం మీకు 9,000 రూపాయలకే ఇవి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు కనుక ఆ బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ దగ్గర నుంచి Redmi 10A మొబైల్ ఫోన్ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. సో ఇప్పుడు 11A గురించి మనం చూడాలి, బట్ 10Aలో 2022 వేరియంట్ అయితే వీళ్ళు అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G25 SoC చిప్సెట్తో, అంటే బేసిక్గా ఒక స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వాళ్ళకి మోస్ట్లీ ఇది సూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 6,999 ఆ బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి 2 GB ఆఫ్ ర్యామ్ విచ్ కమ్స్ విత్ 16 GB లేదా 32 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 2022లో 2 GB అలాగే 32 GB అని అంటే క్వైట్ ఆక్వర్డ్ అనిపిస్తుంది. సో చూద్దాం మరి వీళ్ళు ఏం చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి Realme GT Neo 3 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మరికొన్ని రెండర్స్ ఈరోజు బయటపడటం జరిగింది. దీంట్లో బేసిక్గా మనకి 2 మొబైల్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం ఉందంట. ఒకటి వచ్చేటప్పటికి 150 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తే, మరొకటి వచ్చేటప్పటికి 80 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అది కూడా 150 వాట్స్ ఏదైతే ఉందో 4000 mAh, అలాగే మనకి 80 వాట్స్ ఏదైతే ఉందో దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 50+8+2 మెగాపిక్సెల్ రేర్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్. ఇన్ఫ్యాక్ట్ స్టోరేజ్ వేరియంట్స్ కూడా రకరకాలుగా మనకు రావడం జరుగుతుంది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి మరొక సర్టిఫికేషన్ మనకు బయటపడటం అయితే జరిగింది. అండ్ టీనా లిస్టింగ్లో కూడా ఈరోజు ఈ మొబైల్ ఫోన్స్ని మనం చూడటం అయితే జరిగింది. సో చూద్దాం మరి ఇందులో వీళ్ళు ఏం చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మీ అందరికీ తెలిసిందే, ఉక్రెయిన్ అలాగే రష్యాకి సంబంధించినటువంటి వార్. సో దీంట్లో ఏకంగా 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ అన్నీ కూడా హ్యాక్ అవ్వటం అయితే జరిగిందంట. ఇది ఇప్పుడు కాదు, February 15వ తారీఖే జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్
10 days బిఫోర్ ఇదంతా జరిగింది అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి కీలక ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు థెఫ్ట్ చేశారని చెప్పడం జరిగింది. చేయకండి. సో నెక్స్ట్ వచ్చేపు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ 9 5G మొబైల్ ఫోన్ని కూడా అతి త్వరలో మనం అయితే చూడబోతున్నామంట. సో ఈ రియల్మీ 9 5G మొబైల్ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 695 SoC చిప్సెట్ కానీ లేదన్నట్లయితే కనుక మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 810 SoC చిప్సెట్ రెండిటిల్లో కూడా మనకి 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఇది 5G మొబైల్ ఫోనే వచ్చేటువంటి అవకాశం విచ్ కమ్స్ విత్ 8GB ఆఫ్ ర్యామ్ అలాగే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ 48+8+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందు తీసుకొని రాబోతున్నారు విచ్ కమ్స్ విత్ Android 12 అలాగే రియల్మీ UI 3.0 తోటి. సో చూద్దాం రియల్మీ 9 సిరీస్లో ఆల్రెడీ 9i అయిపోయింది, 9 Pro అయిపోయింది, 9 Pro Plus కూడా అయిపోయింది. సో 9 ఎట్టకెళ్ళకి రానుంది. సో మెయిన్ ప్రైమరీ నెంబర్ ఏదైతే ఉందో అది కొంచెం లేట్గా ఎంట్రీ అయితే ఇస్తుంది. ఇది కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కాంపిటీటర్ కూడా మార్కెట్లో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ పోకో M4 Pro 5G అండ్ అఫ్ కోర్స్ Redmi 11T మొబైల్ ఫోన్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేపు మనకి గూగుల్ పిక్సెల్ దగ్గర నుంచి గూగుల్ పిక్సెల్ 7 మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి రెండర్ క్యాడ్ ఇమేజెస్ ఏవైతే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. క్వైట్ సిమిలర్ గా గూగుల్ పిక్సెల్ ప్రో ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈసారి టెన్సర్ కి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ చిప్ సెట్ ఇందులో మన ముందుకు రావడం అయితే జరుగుతుంది. సో వీళ్ళు అట్లీస్ట్ 2 years అంటే సేమ్ యాపిల్ లాగానే వీళ్ళు కూడా ఎవ్రీ 2 years కి దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ లుక్ అంతా కూడా చేంజ్ అయిపోతున్నారు. సో 6, 7 అలాగే వస్తుంది, 8 వచ్చేటప్పటికి మనకు టోటలీ డిఫరెంట్ లుక్తో అట్లీస్ట్ అలా అయినా కానీ ఎవరైతే 6 Pro కొనుక్కున్న వాళ్ళు చూసే వాళ్ళకి 7 Pro అన్నట్లు ఫీల్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు iPhone 12 Proకి అలాగే iPhone 13 Proకి iPhone 13 Pro Maxకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు, జస్ట్ దాంట్లో కొన్ని మార్పులు, అది కూడా ఇంటర్నల్గా సేమ్ అదే విధంగా దీన్ని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ V సిరీస్లో V25 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు చైనాలో కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది రేపు మార్చి 3వ తారీఖు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 800 SoC చిప్సెట్తో మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. మరి దీన్ని ఏ పేరుతోటి మన ఇండియాలోకి తీసుకొస్తారనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి హ్యాపెనింగ్ న్యూస్ అయితే. న్యూస్ నచ్చితే గట్టిగా లైక్ చేయండి అండ్ బై ద వే దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేశాను, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. That's all for today. This is Vasu signing off. Have a great day.